హాయ్ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసరావు అండి. నేను 2008 బిఫోర్ అవుట్డోర్ క్యాటరింగ్ చేస్తూ ఉండేవాడిని అండి. అవుట్డోర్ క్యాటరింగ్ చేసేటప్పుడు ఒక ఫంక్షన్లో ఇంటి భోజనం ఎలా పెడతామో 100 రూపీస్ నోటు తీసుకొని లోపలికి వచ్చి వాళ్ళు తిన్నంత ఇంటి భోజనం తిని వెళ్ళేటప్పుడు చాలా బాగుంది శ్రీనివాసరావు గారు అని చెప్తే ఎంత ఆనందంగా ఉంటుందో, కేవలం ఆనందం కోసమే నేను ఫస్ట్ 15 years బ్యాక్ అంజయ్యనగర్ గచ్చిబౌలిలో హోటల్ సంస్కృతిని స్థాపించానండి. అది బాగా సక్సెస్ అయింది. నెక్స్ట్ లెవెల్ కోసం ఈ హోటల్ని రీసెంట్గా ఓపెన్ చేయడం జరిగింది. ఇది ఆపోజిట్ సెల్ సిటీ మాల్ కొండాపూర్లో ఉంటుందండి, రత్నదేవి బిల్డింగ్ 2nd floorలో. ఇక్కడ 27 వెరైటీస్ని 299 రూపీస్లో అందిస్తున్నాము. చాలా ఇంటి భోజనం హోమ్లీగా ఉంటాయండి. పాల తాలికలు, పూర్ణాలు, గుంట పొంగనాలు, ఇట్లా ట్రెడిషనల్ ఐటమ్స్ అన్నీ పెడతాం. తపాల చెక్కలు ఇట్లాంటివన్నీ. అందరూ వచ్చి కంఫర్టబుల్గా తీసుకొని మంచి యాంబియన్స్లో ప్లెజెంట్ వాతావరణంలో కూర్చొని తిని వెళ్తున్నారు. ఈ 27 వెరైటీస్లో కూడా ట్రెడిషనల్ స్వీట్స్ 2 వెరైటీస్ ఇస్తామండి. ట్రెడిషన్ అంటే జిలేబీలు, పాల తాలికలు, పూర్ణాలు, సగ్గుబియ్యం పాయసం, ఇలా ట్రెడిషనల్ స్వీట్స్ ఇస్తాము. తర్వాత హాట్ స్నాక్స్లో కూడా గారెలు, గుంట పొంగనాలు, చీరాల చిట్టి పునుగులు, తపాల చెక్కలు, ఇట్లాంటి హాట్ స్నాక్స్ ఉంటాయి. డైలీ వెజ్ పలావ్ ఉంటుంది, చింతపండు పులిహార ఉంటాయి, 4 రకాల కూరలు, రాగి సంగటి, ఉలవచారు, మజ్జిగ చారు, ఈ విధంగా టోటల్ 27 వెరైటీస్ ఉంటాయండి. ఇప్పుడు ఈ వెజ్ మీల్ బఫెట్తో పాటు మా దగ్గర నాన్ వెజ్ కూడా ఉంటుందండి. అలకాట్లో ఉంటాయి. కాకపోతే తండూరి, చైనీస్ వెరైటీస్ ఉండవు, కానీ ఉన్న స్టార్టర్స్, పలావులు కూడా మన తెలుగు స్టైల్లో ఇస్తామండి, సౌత్ ఇండియన్ స్టైల్లో. చికెన్లోనేమో మిరియాల వేపుడు, వెల్లుల్లి కారం వేపుడు, కరివేపాకు వేపుడు, గోంగూర వేపుడు, అట్లా వేపుళ్ళు ఇస్తామండి. ఫిష్లోకి వచ్చి అరిటాకు ఫిష్ వేపుడు ఇస్తాము. ప్రాన్స్లోకి వచ్చి బీరకాయ రొయ్యల వేపుడు ఇస్తాము. మటన్లో మీసాల వారి మాంసం వేపుడు ఇస్తాం. ఈ విధంగా డిఫరెంట్ స్పెషల్స్ సౌత్ ఇండియన్ స్టైల్లో ఇస్తూ ఉంటాం. ఇంకా పలావులు కూడా వెరైటీ పలావులు ఇస్తామండి. చికెన్లో గోంగూర పచ్చిమిర్చి కోడి పలావు, మటన్లో మామిడికాయ మాంసం పలావ్ ఉంది, తర్వాత రొయ్యల్లో వచ్చేసరికి బీరకాయ రొయ్యల పలావ్ ఉంది. ఇంకా ఈ విధంగా చాలా వెరైటీస్ పలావ్స్, రెగ్యులర్గా ఉండే పలావులు కూడా అన్నీ ఉంటాయండి. రాజుగారి కోడి పలావులు, కోనసీమ కోడి పలావులు, ఈ విధంగా పలావులు కూడా వెరైటీస్ ఉంటాయి. బిర్యానీస్ అన్ని వెరైటీస్ ఉంటాయి మా దగ్గర. మెయిన్ కోర్స్ కూడా వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ ఉంటాయండి మన సౌత్ ట్రెడిషన్ టైప్లో. తర్వాత సూపులు కూడా ఉన్నాయి ఈ విధంగా. తర్వాత లాస్ట్లో జ్యూస్ ఉన్నాయి. ఇంకా డెజర్ట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. డెజర్ట్స్ స్పెషల్ డ్రై ఫ్రూట్ డిలైట్ ఉంది, కుర్బానీ కా మీఠా ఉంది, గులాబ్ జాములు ఉంటాయి, పాల తాలికలు ఉంటాయి, జున్నులు ఉంటాయి, రబడీలు ఉన్నాయి. అవి కూడా మన సౌత్ ఇండియన్ స్టైల్లో తయారు చేస్తాం. బాగుంటాయి. స్టార్టర్స్ కూడా ఉంటాయండి. వెజ్ స్టార్టర్స్ అంటే మొక్కజొన్న గారెలు, మామూలు గారెలు, తర్వాత చీరాల చిట్టి పునుగులు, గుంట పొంగనాలు, ఈ విధంగా ట్రెడిషనల్ స్టార్టర్స్ కూడా ఇస్తాం. ఫ్యామిలీస్ కూడా బాగా వస్తారు, వచ్చి ట్రెడిషనల్ వాటితో ఎంజాయ్ చేస్తారు. గ్రూప్ బుకింగ్స్ వస్తూ ఉంటారు, కిట్టి పార్టీల వాళ్ళు వస్తే చేసుకుంటానికి కూడా బాగా కంఫర్టబుల్గా ఉంటుంది. బఫెట్ తీసుకొని దాంతోపాటు నాన్ వెజ్ తీసుకోవచ్చు. ఏదైనా 15 మంది 20 మంది వచ్చేసి ఆ బర్త్డే ఫంక్షన్ లాగా చేసుకొని కూడా వెళ్తున్నారు వాళ్ళు. దే ఆర్ ఎంజాయింగ్. ఇక్కడ డైనింగ్తో పాటు మన దగ్గర టేక్ అవే ఉంది, స్విగ్గీ, జొమాటో ఉంది, అవుట్డోర్ క్యాటరింగ్ కూడా ఉందండి. పెద్ద ఫంక్షన్లు అయినా చిన్న ఫంక్షన్లు అయినా అవుట్డోర్ క్యాటరింగ్ కూడా చేస్తాము. గత లాస్ట్ 20 years నుంచి అవుట్డోర్ క్యాటరింగ్ ఉంది మన దగ్గర. నా పేరు నాగరాజ్ అండి. నేను టెక్ మహీంద్రాలో పనిచేస్తాను. ఈరోజు సంస్కృతి హోటల్కి వచ్చాము. ఏంబీ మాల్ ఆపోజిట్ రతన్దీప్ పైన ఉంటుంది, 2nd floor లో. ఇక్కడ ఫుడ్ చాలా బాగుందండి.
299లోనే బఫే ఉంది, వెజ్ బఫే. వెజ్ బఫేలో ఆల్ అథెంటిక్ ఐటమ్స్ ఉన్నాయి. ఈరోజు పెసరగారెలు పెట్టారు, చాలా బాగున్నాయి. అథెంటిక్ ఐటమ్స్ లైక్ చక్కెర పొంగలి, ఎక్కడ విన్నటువంటి పాల తలకలు, అలాంటి ఐటమ్స్ కూడా ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, పలావు, చికెన్ బిర్యానీ, మటన్, రొయ్యలు, చాలా ఐటమ్స్ ఉన్నాయండి. చాలా బాగుంది ఫుడ్. బయట తింటే జనరల్గా ఏమవుతుందంటే యాసిడిటీ అలాంటిది అవుతుంది. నాకు ఆ ప్రాబ్లం ఉంది. స్పెషల్గా ఈ హోటల్కి వస్తే ఏంటంటే అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు మనకి వెజ్లో చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫుడ్. బేసిక్గా స్పైసీనెస్ అది కొంచెం స్టమక్ ఫ్రెండ్లీ ఫుడ్ లాగా అనిపించింది, స్పెషల్లీ వెజ్. నాన్ వెజ్ కూడా చాలా ఉన్నాయి. అంటే జనరల్గా మనకి ఇంట్లో ఏంటంటే రొటీన్ ఉంటుంది, చికెన్ తింటాము లేకుంటే మటన్ తింటాం. వీళ్ళు ఏంటంటే దానిలోనే కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్స్, మ్యాంగో ఒకటి, అలాగే గోంగూర చికెను, ఉలవచారు బిర్యానీ అని చాలా బాగుందండి ఫుడ్. హాయ్, నా పేరు కిరణ్ కుమార్. నేను పంజగుట్ట నుంచి వస్తున్నాను. ఇక్కడ తెలుగు సంస్కృతి తెలుగింటి భోజనం చాలా బాగుంది. అందరూ వచ్చి ట్రై చేయండి.